వెల్కమ్ టు జీవన్ టీవీ న్యూస్. ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నెల్లూరులో నామినేషన్ వేశారు. నేతలు కార్యకర్తలతో కలిసి వీఆర్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్ కు ఒక్క అవకాశం ఇస్తే సొంత ప్రయోజనాల కోసం ఏపీని కేంద్రానికి తాకట్టు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రతి ఒక్కరూ తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు ఓటు వేసే ముందు హృదయం మీద చెయ్యి వేసుకొని చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ధరలు ఏ రకంగా ఉండేవి, చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు సంక్షేమ పథకాలు ఏ రకంగా అందాయి, చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు రాయలసీమ ప్రాంతానికి అభివృద్ధి ఏ రకంగా జరిగింది, ఈ 2 సంవత్సరాల్లో ధరల పెరుగుదలని మీరు ఒకసారి గమనించుకొని రాయలసీమలో ఈ 2 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు, ఒక్క పరిశ్రమ, ఒక్క నిరుద్యోగులకు ఒక ఉద్యోగం ఈ 2 సంవత్సరాల్లో రాకుండా దుర్మార్గమైనటువంటి పాలన ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నారు. 2వ పార్టు కేంద్రం రాష్ట్రానికి సహకరించాలి. అందులో రాష్ట్రం విభజనకు గురైనటువంటి రాష్ట్రం, అనేక విధాల నష్టపోయినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రానికి కేంద్రం 5 సంవత్సరాల్లో నిరంతరం పోరాటం చేసి దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి నిధులు తెచ్చి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల బాధను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో హామీ ఇచ్చారు, తిరుపతిలో హామీ ఇచ్చారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని. ఆ హోదా ఇవ్వండి అని చెప్పి ఇవ్వకపోతే రాష్ట్ర ప్రయోజనాలు. గుంటూరు జిల్లా బాపట్లలో మెడికల్ కళాశాలకు 475 కోట్లు కేటాయించారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బాపట్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీ కోసం 475 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన 15 రోజులలో టెండర్లు కూడా పిలిచే అవకాశం ఉందన్నారు. బాపట్ల నియోజకవర్గంలో మనం చూపించినటువంటి జమ్ములపాలెం రోడ్లో ఏర్పడబోయేటువంటి మెడికల్ కాలేజ్కి ఈరోజు మరి జీవో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 475 కోట్లకి ఈరోజు విడుదల చేయడం జరిగింది. దీనికి పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నిమ్మగడ్డ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం శ్యాముల్ వైపు మొగ్గు చూపుతోందని తెలిసిందని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య అన్నారు. గతంలో కనగరాజ్ నియామకం చంద్రబాబుకి ఇష్టం లేదని ముసలి కన్నీరు కార్చిన జగన్ ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. దళితుడు కనగరాజ్ను ప్రభుత్వం వాడుకుని వదిలేసినట్టేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నిన్న గవర్నర్ గారికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఎవరిని నియమించాలి అని కోరినప్పుడు 3 పేర్లు పంపించారు. 3 పేర్లు. ఆ 3 పేర్లు గవర్నర్ గారు పరిగణలోకి తీసుకొని అందులో ఒకరిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించడం జరుగుతుంది. 3 పేర్లు పంపిస్తూ మేము ఆ 3 పేర్లలో ఉన్న శామ్యూల్ అని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పట్ల మొగ్గు చూపుతున్నా అన్నట్లుగా ఒక సంకేతం కూడా పంపించారు వారు.
ఆయన్ని నియమించండి అని. జనరల్గా మనకు తెలిసేంటి, మేమందరం ఏమనుకుంటున్నాము, రాష్ట్రం అంతా ఏమనుకుంటుంది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రిటైర్ అయిన తర్వాత జస్టిస్ కనకరాజ్ ఎవరినైతే ఈ కోవిడ్ టైంలో తీసుకొచ్చి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా తప్పించి ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేసేందుకు తాను అన్ని విధాలుగా సహకరిస్తానని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం గౌరీ శంకరాపురంలో నూతనంగా నిర్మించనున్న డీఎస్పీ కార్యాలయానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి డీఎస్పీ కార్యాలయ నిర్మాణ పనులను ప్రారంభించారు మంత్రి కొడాలి. డీఎస్పీ కార్యాలయం నిర్మాణం పూర్తయ్యే వరకు తాను అన్ని విధాలుగా సహకరిస్తానని మంత్రి నాని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త కీర్తి కుమార్ జీభవత్ డీఎస్పీ కార్యాలయ నిర్మాణానికి 5 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మలిఖగార్, ఆర్డీఓ శ్రీనుకుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడప బాబ్జీ, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, బాబ్జీ గారికి, డిఎస్పీ గారికి, చేసినటువంటి పోలీస్ సిఐ నూజివీడ్ డిఎస్పీ గారు, ఇక్కడ చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. గుడివాడలో డిఎస్పీ ఆఫీస్ కట్టాలని చెప్పి గతంలో చాలా శంకుస్థాపనలు చేశాం. ఇది 3వది అనుకుంటా. అయితే పోలీసు వారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా అధికారంలో ఉన్న పార్టీ అంటే ఇప్పుడే మేము అధికారంలోకి వచ్చింది. గతంలో డిఎస్పీ ఆఫీస్ స్థలం కావాలంటే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం రాసి ఈ స్థలాన్ని డీజీపీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. మాకు చేయటం, ఆ తర్వాత ఫండ్స్ కావాలని చెప్పి గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఈ కౌన్సిల్ తీర్మానం మీద ఫండ్స్ రావని చెప్పి దాన్ని వెనక్కి పంపడం జరుగుతూ ఉండేది. అయితే మన డిఎస్పీ సత్యానంద్ గారు గుడివాడ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్ డిఎస్పీ కార్యాలయం కట్టాలని చెప్పి ఆయనైతే చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టున్నారు. తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోందన్నారు. వ్యవసాయం సామూహిక కార్యక్రమమని తెలిపారు. కూలీలుగా ఉండేవారు వేరే వృత్తుల్లోకి వెళ్లడం, వేరే ఉపాధి మార్గాలను ఎంచుకోవడం ద్వారా కూలీల కొరత ఏర్పడుతుందన్నారు. ఈ క్రమంలో వ్యవసాయ యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ రకంగా మనం వ్యవసాయ పద్ధతిలో దానికోసం ప్రత్యేకంగా చూపించినాం అధ్యక్ష. మరి గతంలో ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా సభలో ఉన్నాయి. గతంలో చాలాసార్లు వివరించడం అయింది కాబట్టి నేను ఆ వివరాల్లోకి పోకుండా మనం ఈరోజు ఉండేటువంటి సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ భవిష్యత్తులో ఇంకా సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఎట్లెట్లా విస్తీర్ణం పెరుగుతుందో అట్లట్లా పనిచేసేటువంటి వాళ్ళ యొక్క ఆవశ్యకత కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ప్రధానంగా అధ్యక్ష, వ్యవసాయం అనేటువంటిది ఒక సామూహిక కార్యక్రమం. ఎవరికి వాళ్ళు విడిగా చేసుకునేటువంటి 1 రోజు 2 రోజుల్లో చేసేటువంటి పని కాదు. అందువల్ల ఈ సామూహిక కార్యక్రమంలో అనాదిగా వ్యవసాయదారుడితో పాటు కలిసి పనిచేసేటువంటి కూలీల యొక్క ఆవశ్యకత ఉంటూ వచ్చింది. కాలగమనంలో ఈ వృత్తిలోకి వచ్చేటువంటి వాళ్ళు వ్యవసాయం వృత్తిగా కొనసాగుతూనే ఉంది. వ్యవసాయం ఎక్కడ ఆగిపోదు భవిష్యత్తులో కూడా. కానీ ఎక్కువ మంది చేయాల్సినటువంటి పనిని తక్కువ మంది చేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడుతూ ఉంది. దానికి కారణం కూలీలుగా ఉండేటువంటి వాళ్ళు కాలగమనంలో వారు వేరే వృత్తుల్లోకి పోవడం కానీ, వేరే ఉపాధులు ఎంచుకోవడం కానీ, దాంతో సెకండ్ జనరేషన్, ఇప్పుడు వచ్చేటువంటి సెకండ్ జనరేషన్ వాళ్ళు ప్రత్యేకంగా మహిళలు ఈ వ్యవసాయ పనుల్లోకి రావడం అనేటువంటిది కాలక్రమంలో తగ్గుతూ వస్తుంది అధ్యక్ష. ఇదే విషయాన్ని పలుమార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. కొత్త తరం ఆడపిల్లలు వాళ్ళ చదువు పెరిగింది, అందరూ పాఠశాలకు కళాశాలకు పోతున్నారు. ఆడపిల్లలు చదవాలని మనమే చెప్తున్నాం. కాబట్టి ఈ చదువును ప్రోత్సహించేదంతా జరుగుతున్న కాలంలో ఇంకో 4 ఏళ్ల తర్వాత బురదలో దిగి నాటు వేసేటువంటి ఆడపిల్ల కనిపించదు రాష్ట్రంలో.
మరి ఆ స్థితిలో వ్యవసాయం ఆగకుండా జరగాలంటే ప్రత్యామ్నాయము వ్యవసాయ యాంత్రీకరణే అనేటువంటి నిర్ధారణతోనే ఆ పక్క అవగాహనతోనే మనం ముందుకు పోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ యాంత్రీకరణ వల్ల ఉండేటువంటి గొప్ప సదుపాయం ఉపయోగం ఏంటంటే పనులన్నీ వ్యవసాయ పనులన్నీ సకాలంలో మనం పూర్తి చేసుకోగలం అధ్యక్ష. ఈరోజు పడవలసినటువంటి నాటు రావాల్సినటువంటి ఒక 20 మంది రాకపోతే నాటు సమయానికి వేయకపోతే వారం రోజులు ఆలస్యం అయితే పంట దిగుబడి మీద దాని ప్రభావం ఉంటుంది. అదే యాంత్రీకరణ ద్వారా జరగాల్సినటువంటి పని ఏ నిమిషానికి ఏ గంటకి హైదరాబాద్ నగరంలో 225 బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బస్తీ దవాఖానాల ఏర్పాట్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. తెలంగాణలోని ఇతర పెద్ద నగరాలకు బస్తీ దవాఖానాలను విస్తరించే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. ఈ దవాఖానాలు హైదరాబాద్లో సక్సెస్ కావడంతో వీటిని మిగతా జిల్లాలకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. 40% పాపులేషన్ అర్బన్ ఏరియా అని చెప్పుకుంటున్నాము. రోజు రోజుకి అర్బన్ పాపులేషన్ చాలా పెరుగుతూ ఉందని చెప్పుకుంటున్నాము. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చర్చోపచర్చలు పెట్టి వారు ఒక టీముని ఫామ్ చేసి దేశంలో ఎక్కడెక్కడ ఏ పట్టణాల్లో గొప్ప సేవలు అంతా ఉన్నాయి అని చెప్పి వారు ఒక టీం వేస్తే ఢిల్లీలో మొహల్లా క్లినిక్స్ అని చెప్పి బాగా పనిచేస్తున్నాయి, ప్రజల ప్రేమను పొందగలిగినాయి, ప్రజలకు ఒక విశ్వాసం కలిగించగలిగిందని చెప్పి వారు దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ బస్తీ దవాఖానాలకు మనం శ్రీకారం చుట్టాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా హైదరాబాద్లో దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత గ్రాడ్యువల్గా విస్తరించండి, ఒకేసారి అన్ని పెట్టుకోవడం కాకుండా అవి రిజల్ట్స్ చూసిన తర్వాత మనం ఇతర పట్టణాలు కూడా విస్తరిస్తామని చెప్పి వారు చెప్పిన అధ్యక్ష. వారు అప్పుడే 350 బస్తీ దవాఖానాలని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఇప్పటికే విడతల వారీగా హైదరాబాద్లో ప్రతి 10,000 జనాభాకి దాదాపు అర్బన్ పిఎస్సీలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, అందుబాటులో లేనటువంటి ప్రాంతాలలో దాదాపు అర్బన్ పిఎస్సీలకి 3 కిలోమీటర్లు బయట ఈ 10,000 జనాభాకి ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేయడం అధ్యక్ష. ఇక్కడ ఒక డాక్టర్ ఉంటాడు, ఒక స్టాఫ్ నర్స్ ఉంటుంది, తర్వాత ఒకరు అటెండర్ టైపు ఉంటారు అధ్యక్ష. 3 వ్యక్తులు పనిచేస్తారు. ఉదయం 9 గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం 4 గంటల వరకు ఈ బస్తీ దవాఖానాలు పనిచేస్తాయి అధ్యక్ష. ఆల్మోస్ట్ పిఎస్సీలు గ్రామీణ ప్రాంతాలు ఎట్లా పనిచేస్తాయో, అర్బన్ పిఎస్సీలు ఎట్లా పనిచేస్తాయో బస్తీ దవాఖానాలు కూడా అదే పద్ధతిలో పనిచేస్తాయి అధ్యక్ష. వాళ్ళకి కావాల్సిన మందుల కోసం నెలకు ఒక 20,000 రూపాయలు చొప్పున సమకూర్చి పెట్టడం, అదేవిధంగా 10,000 రూపాయలు ఇతర ఖర్చుల కోసం కూడా సమకూర్చి పెట్టడం. అదేవిధంగా ఒక గొప్ప అదేంటంటే అధ్యక్ష, అన్ని ఈ బస్తీ దవాఖానాలకి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్తో అనుసంధానం చేసుకొని అన్ని రకాల దాదాపు 52 రకాల పరీక్షలని అప్పటికప్పుడు మనం ఇక్కడ వైఎంసీ దగ్గర మనం రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,001 శ్మశాన వాటికలు, 12,301 డంపింగ్ యార్డులు పూర్తి చేశామన్నారు మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు. మిగిలిన వాటిని ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసే షెడ్ల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామ పంచాయతీలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెరవేరుతుందన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనంతో పాటు ట్రాక్టర్ మంజూరు చేశామన్నారు. మన గ్రామ పంచాయతీలు ఇలా చాలా బాగుపడ్డాయి. నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఆ రోజు గాంధీ గారి కళలు ఈరోజు కేసీఆర్ గారి సహకారంతో మనం పూర్తి చేసుకోవడం జరుగుతున్నది. 8,690 గ్రామ పంచాయతీలు ఉండే దాన్ని 12,750కి పెంచాం. కొత్తగా 4,061 గ్రామ పంచాయతీలు చేశాం. ఇంతకు మా సోదరి సత్యవతి గారు చెప్పారు, గిరిజన తండాలు కూడా 3,146 తండాలు గ్రామ పంచాయతీ చేశాం. ఆ గ్రామ పంచాయతీలు గిరిజన మహిళలు కానీ గిరిజన వాళ్ళు కానీ చాలా బాగా చేసుకుంటున్నారు. ఎడ్యుకేటర్స్ వచ్చారు. గిరిజన చిన్న గ్రామ పంచాయతీ 150 ఓటర్స్ ఉన్న గ్రామ పంచాయతీని కూడా చేసి దానికి కూడా సమానంగా 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అంటే చాలా బాగా కావటం జరిగింది. దీన్ని
ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వైకుంఠధామ, నర్సరీ, పల్ల ప్రకృతి వనం, ట్రాక్టరు మరియు అన్నీ కూడా డంపింగ్ యార్డ్స్ అన్నీ కూడా పూర్తి చేయటం కూడా జరిగింది. సరే, ఆ వివరాలన్నీ కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా నేను సర్పంచ్లకు ఆ ఎన్ని లిస్ట్ కూడా ఎమ్మెల్యేల గారికి మేము పంపించడం జరుగుతున్నది. అయితే ఈరోజు శ్మశాన వాటిక కూడా చాలా మటుకు పూర్తయినాయి, 95% పూర్తయినాయి. నేను ఎమ్మెల్యేలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రివ్యూ చేయాలి. మీరు రివ్యూ చేసి దాన్ని వాడకానికి కూడా తీసుకురావాలి. దాని చిన్నవి ఉన్నాయి. వాటర్ సమస్య మేము ఆల్రెడీ మిషన్ భగీరథ ద్వారా కనెక్షన్ ఇస్తున్నాం. ఇంతకుముందు చెన్నై గారు చెప్పారు కదా, దూర ప్రాంతాల్లో కూడా కొంచెం నీళ్ళు తప్పకుండా బోరు పర్మిషన్ కూడా ఇచ్చాం. నేను ఈ మధ్యలోనే మనం బోరు కూడా వేసుకోండి, గ్రామ పంచాయతీలో మోటార్లు వాడుకోకుండా మిగిలిపోయినాయి. ఎందుకంటే మిషన్ భగీరథ ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రతి ఇంటింటికి నిలుస్తున్న ప్రతి ఊళ్ళే. నిర్మల్ జిల్లాలోని బాసర IIITలో సీట్ల పెంపు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిశీలిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. బాసర IIITలో సీట్ల పెంపు అంశానికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10లో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులకు బాసర IIITలో ప్రవేశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. ఆదర్శవంతమైన ఒరవడిని యూనివర్సిటీ కలిగి ఉంది అధ్యక్ష. దాదాపుగా 272 ఎకరాల్లో బాసరలో దీన్ని నిర్మించడం జరిగింది అధ్యక్ష. ఇది విద్యార్థుల కోసం అక్కడ ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. ఒక బిల్డింగే కాకుండా 30 బెడెడ్ హాస్పిటల్ అని, షాపింగ్ కాంప్లెక్స్ అని, బ్యాంక్ అని, పోస్ట్ ఆఫీస్ అని, ఆ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని అవకాశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. బోధనలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విరివిగా ఉపయోగించుకుంటూ దేశంలోని మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్న యూనివర్సిటీ అధ్యక్ష. ఇది దేశంలో 1000 ప్రధాన యూనివర్సిటీలలో 36 ర్యాంక్ సాధించింది అధ్యక్ష. చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ అందించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు చాలా ప్లేసెస్లలో అంటే 50 to 55% ప్లేస్మెంట్స్ కూడా పొందుతున్నారు అధ్యక్ష. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కూడా అధ్యక్ష 220 మంది స్టూడెంట్స్ R&B, ఇరిగేషన్ అండ్ పంచాయతీరాజ్ లాంటి డిపార్ట్మెంట్స్లో కూడా ఎన్నిక కావడం జరిగింది అధ్యక్ష. మొదటి 2 సంవత్సరాలు యూనివర్సిటీ ఏర్పాటు చేసిన తర్వాత 2 సంవత్సరాలు 2000 సీట్లని కొనసాగించడం జరిగింది అధ్యక్ష. కానీ మౌలిక సదుపాయాలు లేని వల్ల 2010లో వాటిని 1000 వరకు తగ్గించారు అధ్యక్ష. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో 2018లో మరొక 500 సీట్లతోని 1500 సీట్ల వరకు ఇప్పుడు పెంచున్నారు అధ్యక్ష. దీంట్లో చాలా డిమాండ్ ఉంది. చాలామంది స్టూడెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించిన అంశం వాస్తవం అధ్యక్ష. తప్పకుండా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కూడా అంచనా వేసుకోవాలి అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ముఖ్యమంత్రి గారు. ప్రస్తుతం రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తీర్ణం 48,806 ఎకరాలు ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా పామాయిల్ సాగుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని 25 జిల్లాల్లో 8 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే పామాయిల్ సాగుపై రైతులకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం 21 మిలియన్ టన్నుల వంట నూనెలు సగటున మనం సంవత్సరానికి వాడుతున్నాం. అందులో మనం ఒక్క పామాయిల్ అనేటువంటి దాన్ని 10 మిలియన్ టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దానికి భారత ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటిది సుమారు 90,000 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నాం అధ్యక్ష, విదేశీ మార్గద్రవ్యంలో. అందుకోసమే ఇది మన దేశంలో కూడా విస్తారంగా సాగు చేయడం మూలంగానే ఈ సమస్య నుంచి బయటపడతామని చెప్పి, స్వయం సమృద్ధి సాధిస్తాం వంట నూనెలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల గంభీరంగా నిర్ణయాన్ని తీసుకున్నది. దాని ధర్మిలానే మన రాష్ట్రంలో ఈ సాగును ప్రోత్సహించడానికి 8,14,300 పైచిల్క ఎకరాల్లో ఇది చేయడానికి ప్రభుత్వం ప్రాజెక్టును ఆమోదించి ముందుకు పోతున్నాం అధ్యక్ష. మన మొత్తం దేశ అవసరాలు తీరాలంటే 70 లక్షల ఎకరాలలో భవిష్యత్తులో భారతదేశంలో ఆయిల్ పామ్ సాగు జరగాలి అధ్యక్ష. శాశ్వతంగా భారతదేశానికి వంట నూనెల సమస్య నుంచి విముక్తి కావాలంటే ఇది ఆయిల్ పామే కాక మనకు నువ్వులు కావచ్చు, ఆవాలు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, వేరుశెనగ కావచ్చు, కుసుమలు కావచ్చు, వీటి నుంచి కూడా వంట నూనెలు ఉన్నాయి, అనాదిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రేష్టమైనవి, శ్రేయస్కరమైనవి. వాటిని వాడాలనేటువంటి ఉద్దేశం ఉంది. అందుకే ఆ పంటల్ని కూడా మనం ప్రోత్సహిస్తున్నాం.
తెలంగాణలో ఇదివరకే నువ్వులు కానీ ఆవాలు కానీ సాగు పోయినేటికి 7 పెరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరం ఇంకా పెంచేటువంటి ఉద్దేశంతో ఉన్నాం అధ్యక్ష. కాబట్టి దీనికి ఉండేటువంటి ప్రాధాన్యత చాలా చాలా గంభీరమైంది, ముఖ్యమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇవాళ 25 జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలంగాణలో 25 జిల్లాలు ఇప్పటికీ నీటి వనరులు అభివృద్ధి అయ్యి అక్కడ ఉండేటువంటి తేమ శాతం కానీ వాతావరణ పరిస్థితులు కానీ అనుకూలించేటువంటివి కేంద్ర అధ్యయన సంస్థ ప్రత్యేకమైనటువంటి సాంకేతిక కమిటీ వాళ్ళు మన ప్రాంతాన్ని పర్యటించి నిర్ధారించినటువంటి 25 జిల్లాల ప్రాంతాలను ఆయిల్ పామ్ సాగుకు ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో ముందుకొచ్చినటువంటి సంస్థలకు వాళ్లకు రీజనల్ జోన్స్ అలాట్మెంట్ ఇచ్చేసి ముందుకు పోతున్నాం అధ్యక్ష. అయితే ఇందులో గౌరవ సభ్యులు శ్రీ బాలరాజు గారు, అదేవిధంగా శ్రీ వెంకట వీరయ్య గారు, మరొకరు ఎవరు మాట్లాడింది? ఇద్దరే కదా. సో వీళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు కూడా చాలా ప్రాధాన్యతతో కూడుకున్నాయి. ఎడ్యుకేటివ్ క్వశ్చన్స్ అడిగినారు అధ్యక్ష. ఒకటి, ఆదాయం ఏమొస్తుంది దీని నుంచి అటు ప్రభుత్వానికి కానీ ఇటు రైతులకు కానీ అడిగినారు. ప్రశ్నలకు పరిమితమే నేను జవాబు చెప్తాను అధ్యక్ష, సుదీర్ఘంగా చెప్పకుండా. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం వచ్చేసి జీఎస్టీ రూపంలో ఈ 8 లక్షల ఎకరాలు మనం సాగు చేసినటువంటి ధర్మిల సంవత్సరానికి 500 కోట్లు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కేసులు నమోదు కావడంతో వైరస్ ప్రభావం ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్యులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు ఆయన. వైద్యుల సలహాతో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Give their ideas. ఎట్లంటే ఏదో అంటారు చూడు, శవం మీద ఏమో కాలాలు పెట్టు ఎవరి నేను ఏదో చేసిన అనుకో నానా విధంగా ఐ డోంట్ వాంట్ ఇండల్జ్ ఇన్ ఎనీథింగ్. ఐ వాంట్ బి గుడ్ విత్ ఎవ్రీబడి. I want only help to my public. So, we'll see. Under 2-3 months, I will not take up your hospital. Water also is not working. Give me some time. Already I have taken the water. There are 21 waters being spoiled. I got them repaired now. In 5 days. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ మిస్ అయిందని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం పొంది 7 ఏళ్లైనా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాకారం కాలేదన్నారు. వాల్తేరు డివిజన్ను కలుపుతూ రైల్వే జోన్ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాలను కేంద్ర జలసంఘం 55,656 కోట్లుగా సిఫారసు చేసిందన్నారు. Ministry of Railways, I request the Honorable Minister for Railways, who is not present in the House, and I remind him that AP Reorganization Act has been passed 7 years back, and still the railway zone with Vizag as headquarters is yet to be constituted. So the BJP government has taken almost 7 years and no action has been initiated. I request the Honorable Railway Minister to immediately act on that. While retaining the Walter division, the Visakhapatnam railway zone may be created instantaneously so that what has been stipulated in the act can be fulfilled. Sir, coming to the revised cost of Polavaram project, Central Water Commission has recommended 55,656 crores as revised cost estimate of Polavaram project. However, the government, the central government for the past 1 year is yet to act on that, and then it has not cleared. So I request the Honorable Minister, Anurag ji is here present, and I expect Anurag ji to respond to this. And thirdly, sir, the Visakhapatnam. In fact, Andhra Pradesh is one of the biggest state. It is not a small, even though it is bifurcated. Central Administrative Tribunal, which is very important, is yet to be constituted. And the Andhra Pradesh requires textile parks, which have been promised. Andhra Pradesh needs central government assistance to build mega
textile parks in Anantapur and Nellore district under Mitra scheme. So this promise has to be fulfilled, and I గిరిజన ఉప ప్రణాళిక గిరిజన తండాలు గ్రామ పంచాయతీల నిర్వహణకు నేరుగా 5% నిధులు ఇస్తున్నారా అంటూ బీజేపీ సభ్యులు రఘునందన్ రావు ప్రశ్నించారు. దీనికి మంత్రి సత్యవతి రాథోడ్ సమాధానం చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్లో గిరిజన జనాభా కంటే కూడా ఎక్కువ నిధులు కేటాయించారని చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తున్నామని, గిరిజన గ్రామాల్లో పల్లె ప్రగతిలో నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు ఏర్పాటు చేసుకుంటూ గిరిజనుల ఆత్మగౌరవం పెరిగేలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్నాయన్నారు. భూముల్ని గిరిజనేతరుల కబ్జాలో ఉన్నట్టు ఆ గిరిగిలాని కమిటీ నివేదిక ఇచ్చినట్టు సమాచార హక్కు చట్టం ద్వారా మా దగ్గర నివేదిక ఉంది అధ్యక్ష. నేను తమరి ద్వారా సంబంధిత మంత్రి గారికి చేసేటువంటి విజ్ఞప్తి, ఆ గిరిగిలాని గారి కమిటీ నివేదికను హౌస్ టేబుల్ ముందు ఉంచి సభ్యులకు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష, ఎస్డిఎఫ్ గురించి వివరాలు చెప్పాము. ఎస్డిఎఫ్ అధ్యక్ష 2014 నుంచి 16 వరకు గిరిజన ఉప ప్రణాళికగా ఉండింది అధ్యక్ష. ఆ రోజు కూడా గిరిజనులకు సరి అయిన న్యాయం జరగట్లేదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని ఎస్డిఎఫ్గా ఉప ప్రణాళికను మార్చిన తర్వాత జనాభా ఏదైతే గిరిజన జనాభా శాతానికి తగ్గకుండా నిధులు ఇస్తా ఉన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఈ సంవత్సరం నిన్ననే ప్రకటించినట్టు ఈ సంవత్సరం ఇచ్చింది కూడా వారికి ఇది అదనం అధ్యక్ష. అలాగే వారు ఇప్పుడు ఒక అనుబంధ ప్రశ్న వేశారు అధ్యక్ష. ఇది అనుబంధ ప్రశ్న ఇందులో రాలేదు కాబట్టి దానికి తగిన సమాధానం తప్పకుండా మేము రాతపూర్వకంగా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధ్యక్ష మనందరికి తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే గిరిజనుల జీవిత కాల ఆశ ఆకాంక్ష తండాలు గ్రామ పంచాయతీలు కావాలని, ఆ రోజు 9,000 పైచీలకు ఉన్న గ్రామ పంచాయతీలను 12,000కు, అందులో ఎక్కువగా 500 జనాభాకు తగ్గకుండా చేస్తామన్నారు. కానీ తగ్గి ఉన్నా కూడా ఎక్కడో ఆదివాసీ గూడాలు చెంచుపెంటలు ఎక్కడెక్కడో ఉంటే 200-250 మంది ఉన్నా కూడా వాటిని గ్రామ పంచాయతీలుగా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు పలు సంఘాలు అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకి దారితీసింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించగా వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో థియేటర్లను కూడా మూసివేస్తారని జరుగుతున్న ప్రచారంపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సినిమా థియేటర్ల మూసివేత ఉండదని, యథావిధిగా నడుస్తాయని మంత్రి స్పష్టం చేశారు. అలాగే థియేటర్లలో సీట్ల ఆక్యుపెన్సీ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇప్పుడున్న కోవిడ్ నిబంధనల ప్రకారమే థియేటర్లు నడుస్తాయని తెలిపారు. సినిమా థియేటర్లను మళ్లీ మూసివేస్తే సినీ పరిశ్రమ భారీ నష్టాల్లోకి వెళ్తుందని మంత్రి చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరి ఇప్పటికే కరోనా వైరస్ మూలాన ఎంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మరి ఇండస్ట్రీలో ఉన్నటువంటి టెక్నీషియన్స్తో పాటు మరి క్లాస్ 4th కానివ్వండి, 24 క్రాఫ్ట్స్ కానివ్వండి, కొన్ని వేలాది మంది మరి రోడ్డున పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం కొంత అన్ని విధాలుగా ఆదుకున్నప్పటికీ మరి
కొన్ని లక్షలాది మంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మళ్ళా థియేటర్స్ బంద్ చేస్తారని. థియేటర్స్ ఎక్కడ బంద్ చేయరు, గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి కోవిడ్ నిబంధనల మేరకు ఎట్లయితే ఇప్పుడు థియేటర్స్ నడుస్తున్నాయో అది యథావిధిగా థియేటర్లు కొనసాగుతాయి. దయచేసి రూమర్స్ని ఎవరు పట్టించుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మరి అందరినీ వారి యొక్క ప్రయోజనాలు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను అన్ని దృష్టిలో ఉంచుకొని మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. మీరు యథావిధిగా ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి. దాని ప్రకారం మరి యథావిధిగా థియేటర్స్ రన్ అవుతాయి. ఇది ఈ రూమర్స్ దయచేసి ఎవరు పరిగణలోకి తీసుకోవద్దని చెప్పి తెలియజేస్తాం. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కాంటైన్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని సభకు హాజరైన ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. బెంగాల్లో టీఎంపీ ఆట ముగిసినట్లేనని, ఇక రాష్ట్రంలో అభివృద్ధి ఆరంభమవుతుందని ఆయన చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వస్తుందని, బీజేపీ హయాంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందనే ఉద్దేశంతో ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యానికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని హామీ ఇచ్చారు. देवी बरगाभिमा माता के चरणों में मैं प्रणाम करता हूं। क्रांति की धरती मेदिनीपुर, जहां शायद ही कोई गांव हो जहां से स्वतंत्रता सेनानी न निकला हो, इस धरती को मैं आदरपूर्वक वंदन करता हूं। संथाल आंदोलन हो, चुवाड़ आंदोलन हो, ताम्रलिप्त जातीय सरकार का गठन हो, हर क्रांति के समय मेदिनीपुर अग्रणी रहा है, लीडर रहा है। देश प्राण वीरेंद्रनाथ शासमल, मां मातंगिनी हाजरा, शहीद खुदीराम बोस, क्रांतिकारी हेमचंद्र कानूनगो, सुशील कुमार धारा जैसे अनगिनत अनेक क्रांतिवीर इस धरती ने दिए हैं। भाई और बहनों, आज ఈ నెల 27న రిలీజ్ కానున్న తెల్లవారితే గురువారం మూవీ ప్రమోషన్ కోసం ఆ చిత్ర హీరో హీరోయిన్లు నెల్లూరు ఎంజీబీ మాల్లో ఏర్పాటు చేసిన ప్రమోషన్ కార్యక్రమంలో సందడి చేశారు. చిత్ర కథానాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి కుమారుడు సింహ కోడూరి, హీరోయిన్లు మిషనరంగ్, చిత్రశుక్ల, దర్శకులు సాయి కొర్రపాటి, రవీంద్ర ప్రమోషన్లో పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. విజయవాడ నుంచి వైజాగ్ వరకు తెల్లవారితే గురువారం ప్రమోషన్స్కి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరగడం, మా సినిమాని మీ వరకు తీసుకురావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు టీం అంతా కలిసి ఇక్కడ నెల్లూరు జీబీ మాల్లో అనేది ఫిల్మ్ ఇన్విటేషన్స్లో మన తెలుగు ఆచారాల్లో వచ్చేది టైం స్పెసిఫిక్ టైం మెన్షన్ చేయడం. సో అది మా సినిమా పెళ్లి బ్యాక్గ్రౌండ్లో ఉంచబోతుంది కాబట్టి తెల్లవారితే గురువారం నిలబెట్టాను. Promotions for the Tellavarite Guruvaram, which is going to come on 27th March, that is Saturday. And thank you so much for being here, and we are here for your support. We want your love, and we are expecting so much of love from your side. We have made a beautiful film, and we want that you must go and watch our film.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీవన్ టీవీ న్యూస్.